మూవీకి సంబంధించి మీరు కూడా కొన్ని మూవీస్ చేశారు. మధ్యలో ఒకవేళ ఆగిపోయి లాస్ అవ్వడమో లేదా ఇలా జరిగింది అనుకోండి. ఇది నిర్మాతలు ఒకవేళ చేతులు ఎత్తేసారు అనుకుందాం, హీరో కూడా చేతులు ఎత్తేసారు అనుకుందాం, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు ఎడిటింగ్ రూమ్లో ఆగిపోవటం ఇంకా చిన్న సినిమాలు కదా. ఇందులో ఇక్కడ ఏంటంటే పెద్ద బ్యానర్ ఉంది. 14 రీల్స్ అంటే చిన్న సంస్థ కాదు, చాలా పెద్ద సంస్థ. గతంలో వాళ్ళు ఎన్నో ఇట్లు ఇచ్చారు, ఎన్నో ఫ్లాప్లు కూడా సరిచూశారు. 14 రీల్స్ అనేది నందమూరి బాలకృష్ణ గారు 14 రీల్స్ కంబ్యాక్ అయ్యారు అంటే ఆలోచించుకోకుండా ఇచ్చేసారు. బాలకృష్ణ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ ఒక కథ విని డైరెక్టర్ చెప్పింది ఇంకా ఆ మూడ్లో ఉండిపోతారు తప్ప ఫైనల్ సర్చ్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకునేంత టైం ఉండదు. అతను డైరెక్టర్ గారు ఓకే, బాలకృష్ణ గారు కాకపోయినా బోయపాటి గారైనా ఒక డైరెక్టర్గా అందులోనూ ఒక మంచి కాంబో. అఖండ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ ప్రొడక్షన్తో ఎందుకు, ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అనే థాట్ రాలేదంటారా ముందే? ఈ విషయం తెర మీదకి రాలేదండి, ఈరోజు తెర మీదకి వచ్చింది. అవును, అది ఏంది కొన్ని గంటల వ్యవధిలో వచ్చింది. ఈ విషయం అనేది కొన్ని గంటల వ్యవధిలో వచ్చింది. గతంలో 14 రీల్స్ వాళ్ళు లాస్లో ఉండాలని కానీ, లేకపోతే ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళకి బకాయి ఉందని కానీ చాలామందికి ఎవరికి తెలియదు. అంటే డైరెక్టర్ కూడా ఎవరికి తెలియదండి. అక్కడ ఏంటంటే ఒక సెటిల్మెంట్ అనేది ఒకటి సైలెంట్గా అయిపోద్ది. అంటే ఆల్రెడీ మహేష్ బాబు ఆగడు కావచ్చు, నెంబర్ 1 కావచ్చు, శ్రీమంతుడు దాంట్లో కూడా నమ్రత కొంచెం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు ఏరోస్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తే అప్పుడు కూడా మహేష్ బాబు సినిమా ఆగకుండా ఓకే అని కంటిన్యూ చేశారనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అలాంటిది డైరెక్టర్ బోయపాటి గారికి ఈ విషయం తెలియదు అంటే అది ఎంతవరకు నిజమంటారు? వాళ్ళు కంబ్యాక్ అయ్యారండి. ఇంకోటి ఏంటంటే 14 రీల్స్ మీద సినిమా జరగల, 14 రీల్స్ ప్లస్ మీద జరిగింది. ఫస్ట్ అది పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళు గతంలో సినిమాలు చేసుకున్నారు, దెబ్బతిన్నాను. లాంగ్ టైం కదా, 10 years అవుతుంది. దానివల్ల ఉన్న అండర్స్టాండింగ్ మీద కొన్ని కమిట్మెంట్ల మీద బోయపాటి గారి సినిమా మాట్లాడటం జరిగింది, చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి కూడా గమనించుకోవాలి. సినిమా షూటింగ్లో ఆగిపోతే బోయపాటి గారు తప్పైంది, సినిమా రిలీజ్ అయిపోయింది, అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం అయింది. అది ఏంటంటే అవతల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. రెండవది ఏంటంటే వీళ్ళు ఒక విషయం చెప్పాలంటే 14 రీల్స్ బ్రదర్స్ మూర్ఖంగానే వెళ్ళారనేది ఇప్పుడు టాకు. వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా ముమ్మాటికి నిర్మాతలు తప్పే అనేది డెఫినెట్లీ అందరూ అంటున్న మాటే. సో మనం మెయిన్ గా మాట్లాడుతుంది నిర్మాతలు తప్పని తెలిసి ఒక హీరో మామూలు ఏదో అప్పుడప్పుడు వచ్చే హీరో అయితే పెద్ద ఇంత జరిగిండకపోవచ్చు, ఒక పెద్ద స్టారు. సో అందులోనూ డైరెక్టర్ కూడా పెద్ద బడా డైరెక్టర్, వీళ్ళ కాంబో అంటేనే ఒక పీక్ లో ఉంటది రచ్చ అనే థాట్ లో ఉన్నారు. మరి ఇదంతా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొడక్షన్ ఎందుకు, ఆల్రెడీ ఏదో తేడాగా ఉంది, సో రిలీజ్ అవుతుందో లేదో, అది బాలయ్య మీద దెబ్బ పడుతుంది అనే థాట్ వీళ్ళకి ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. ముందు ఆడియన్స్ అది ఆలోచించట్లేదండి. ఫస్ట్ ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమాలాగా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్లో మొదటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. బోయపాటి శ్రీని గారి కెరియర్లో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది. 14 రీల్స్ అనేది చిన్న సంస్థ కాదు. గతంలో వాళ్ళు మహేష్ బాబు గారితో 3 సినిమాలు చేశారు, వెంకటేష్ గారితో ఒక సినిమా చేశారు, ఇంకో ఎన్నో సినిమాలకు ఫైనాన్స్ సర్వీస్గా అయ్యారు. వాళ్ళకి అత సైలెంట్ అయిపోయారు. తర్వాత వచ్చి రీబ్యాక్ ఇచ్చుకొని వచ్చారు. దీని మీద ఒక మాట అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఫైనల్ స్ట్రగుల్స్ ఇవన్నీ చూసేనే ఉన్నాయి. గతంలో ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి జరిగింది. దీనికన్నా ఇంకా భారీగా జరిగిన రోజులు ఉన్నాయండి. స్మార్ట్ 2 కూడా ఒక టైంలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, రిలీజ్ అవ్వలేదా. ప్రతి సినిమాకి రిలీజ్కి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఎక్కడైనా సరే ఉంటాయి. ఆపుడేలు 1 day మజ్ను సినిమా ఉంది నాగార్జున గారిది. మరి ఆ టైంలో కూడా నష్టపోయింది ఎవరంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్సే కదా. కానీ వాళ్ళకి సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా వస్తుంది, రికవరీ ఉంటుందండి, అంత తేలిగ్గా ఏమి ఉండదండి. రేపు థియేటర్ రెంట్లుగా ఏదైతే ఉంటో క్యూబులకి వాటికి రికవరీ అనేది థియేటర్ నష్టపోడండి, డిస్ట్రిబ్యూటర్ నష్టపాడు, ఎగ్జిక్యూటివ్ నష్టపాడు, ఇటు పోయినా నష్టపోయేది మళ్ళీ వచ్చి చివరికి ప్రొడ్యూసర్సే. వాళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వీళ్ళకే కదా నష్టం. 25 కోట్లకి నేను నైజాం తీసుకున్నాను అనుకోండి, నాకు లేట్ అయింది అనుకోండి, 25 కోట్లు అనేది నాకు అది 30 కోట్లు పడింది. అర్థమైందా? నేను వీళ్ళకి ఇచ్చే అమౌంట్లో నేను చూసేస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఫేస్ చేశారు ఉన్నారు కదా, వాళ్ళకే నష్టమే. ఇప్పుడు 14 రీల్స్లో ఉన్న వాళ్ళకి రేపు సినిమా రిలీజ్ అయినా సరే, మొన్న రిలీజ్ అయినట్టే. బట్ అలా అనుకుంటే పూరి జగన్నాథ్ చుట్టూ తిరిగారు, ధర్నాలు చేశారు, అన్ని చేశారు, ఇప్పటికీ ఆ అమౌంట్ రికవరీ అవ్వలేదు కదా. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక అథారిటీ ఎవరైనా ముందుకొచ్చి దీనికి ఇలాంటివి జరగకుండా మళ్ళీ తీసుకుందాం అనేది అసలు ఎందుకు రావట్లేదు అంటారు? ఇవి జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నష్టపోయే వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు.
రిలీజ్ అయ్యేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రాఫిట్ వస్తే మాత్రం మళ్ళీ వీళ్ళకి ఇవ్వరు కదా, వాళ్ళే పంచుకుంటారు. సో నష్టాలు మాత్రం వీళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. దీనికి మీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఇది ఉండదంటారా? ఇక్కడ నష్టం వచ్చేసరికి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు బయర్లు ఏమని మాట్లాడుతున్నారంటే, కొందరు, అందరు కాదండి, ఎక్కడో 10కి ఒకళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, మేము అమౌంట్ రిలీజ్కి ముందు ఇచ్చాం కదా, మా అమౌంట్ మాకు బ్యాక్ ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. ఓకేనా, లేట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకే తెలిసి ఎవరికి ఈ మనీ అడ్జస్ట్ కాలేదని, ఎవరికి రిటర్న్ ఫైనాన్షియల్స్కి ఎవరికి ఇవ్వలేదని చెప్పి, మనీ మొత్తం 14 రిలీజ్ వాళ్ళ దగ్గరే ఉండయి అని చెప్పి ప్రతి వాళ్ళకి తెలుసు. చాలామంది ఏం జరుగుతున్నారంటే, వీళ్ళ మీద ఒక నింద వేయాలా, వాళ్ళ మీద నిపుణం వేయాలా, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి మా అమౌంట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఈ సినిమా వాళ్ళే చాలామందికి వాయిస్లు పెరుగుతున్నాయండి, చాలామంది వాయిస్లు రేజ్ అవుతున్నాయి. దానికి కారణం నష్టపోయింది ఎవరు? 14 రీల్స్ వాళ్ళు. రేపు నష్టపోయేది ఎవరు? 14 రీల్స్ వాళ్ళే. రేపు సమాధానం ఎవరికైనా సరే చెప్పగలిగినారు 14 రీల్స్ వాళ్ళే. అన్నీ చూసుకొని ఇండస్ట్రీలో కూడా గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇంతకుముందు సినిమాలకు ఏం జరిగినా ఒకళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమాకి ఇండస్ట్రీ మొత్తం ఇన్వాల్వ్ అయింది. అయిందా అండి? 100% అయిందండి. 100% అయింది. ఇండస్ట్రీలో ఉన్న గతంలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఇప్పుడు రన్నింగ్ అవుతున్న పెద్ద పెద్ద బ్యానర్స్ మొత్తం ఏకమయ్యి ఇది నా సినిమా అని భుజం మీద వేసుకొని దీన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఇన్ని సమస్యలను కూడా మొత్తం క్లియర్ అయిపోయి రేపు సాయంత్రానికి ఎన్ఓసి వస్తుంది, సోమవారానికి. ఓకే, బట్ బాలయ్య బాబు కూడా మీరు అన్నట్లు ఎరోస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, జరుగుతుంది అన్నారు. సో అదే విధంగా బయట ఒక చిన్న మెసేజ్ ఆడియన్స్కి ఇస్తే సరిపోతుంది కదా. సో మీరేం భయపడకండి, అనుకున్న టైంకే రిలీజ్ అవుతుంది అని ఇలా చెప్తే కొంచెం భరోసా ఇస్తే అభిమానుల్లో కూడా ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు అనేది కూడా ఉంటుంది కదా. ఇది మీరన్న మంచి మాటే. ఇది మన స్టేట్లోనో, ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో ఈ సమస్య ఉంటే బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి నేనున్నానని ఒక మాట థియేటర్లకి, యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్స్కి, అభిమానులకి ఒక మెసేజ్ ఇవ్వచ్చు. కానీ ఈ బాల్ మన కోర్టులో లేదు, చెన్నై కోర్టులో ఉంది. అక్కడ క్లియరెన్స్ వస్తే తప్ప మనం ఏది మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ వచ్చే మొత్తం నేను చూసుకున్నాను, రేపు 12వ తారీఖు రిలీజ్ అయిందంటారు. అక్కడ లేట్ అయింది అనుకోండి, అనివార్య కార్యాల వల్ల కోర్టు లేట్ అవడమో, లేకపోతే కేసు లేట్ అవడమే, మనీ ట్రాన్సాక్షన్ లేట్ అవడమో, లేకపోతే చెక్కులు పాస్ చేసుకోవడంలో లేట్ అవడం అయిందనుకోండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని మళ్ళీ అవకాశం ఉండదు. అక్కడ కోర్టు నుంచి మనకి ఏదైతే ఎన్ఓసి వస్తుందో ఆటోమేటిక్గా ప్రెస్ మీట్ పెట్టి రేపు 12వ తారీఖు వస్తున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు థియేటర్కి రావడం, వాళ్ళకి డబ్బులు కట్టి అన్నీ క్లియర్ చేసుకొని సినిమాని థియేటర్ రావడం ఒక పక్కన పెడితే, ఇది థియేటర్కి రావడానికి సమస్యలు చాలా ఉన్నాయి. ఫస్ట్ బాలకృష్ణ గారు ఏంటంటే మళ్ళీ ముహూర్తం చూడాలి. ఏ టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ ముహూర్తం చూడాలి. ఆ ముహూర్తం చూసి మళ్ళీ ఆయన డేట్ ఫిక్స్ చేయాలి. మళ్ళీ ఆయన ముహూర్తం చూసిన టైంలో మళ్ళీ అక్కడ ఏ సినిమా ఉండకూడదు. ఇక్కడ ఏ ప్లేస్మెంట్ ఖాళీ లేదు. ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖు ఖాళీ లేదు, డిసెంబర్ 19 ఖాళీ లేదు, జనవరి 9 నుంచి 14 ఖాళీ లేదు. ఈ ప్లేసులు చూసుకొని మళ్ళీ ముహూర్తం పెట్టి ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసి దాంతోపాటు ప్రెస్ మీట్ పెడతాడు.